సంక్రాంతికి వచ్చిన F2 తర్వాత ఆ స్థాయి కానీ అందులో సగం కానీ అందుకున్న సినిమా ఈ 3 నెలల్లో ఒక్కటంటే ఒకటి లేక బాక్స్ ఆఫీస్ మరీ నీరసంగా ఉంది. ఫిబ్రవరి కొంత నయం అనుకుంటే మార్చి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంగ్లీష్ హిందీ మూవీస్ తో థియేటర్లను నెట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఏప్రిల్ మొదటి వారం నుంచి నాన్ స్టాప్ సందడి మొదలు కాబోతోంది. అయితే అదే నెలలో ఎన్నికలు ఉండటం, ఆపై నెల 23న ఫలితాలు వచ్చేదాకా రాజకీయ వర్గాలతో పాటు 2 రాష్ట్రాల ప్రజానీకం వీటి మీదే అధికంగా ఆసక్తి చూపుతుండటంతో ఎంత మేరకు వీటి ప్రభావం ఉంటుందన్న అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. ముందుగా ఈ పరీక్షలో నిలిచేది నాగచైతన్య మజిలీ 5నే వచ్చేస్తుంది. పోలింగ్ 11 కాబట్టి జనాల మూడ్ ఇంకా దాని మీదే ఉంటుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినా లోక్సభ ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. చిత్రలహరికి మంచి అడ్వాంటేజ్ ఉంది. పోలింగ్ మరుసటి రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రేక్షకులు సినిమా హాళ్ల వైపు కదులుతారు. పైగా టీజర్ కు రెస్పాన్స్ బాగానే రావడం శుభసూచకంగా ఫీల్ అవుతున్నారు. ఆపై వారం నాని జెర్సీకి వచ్చిన చిక్కేమీ లేదు. టాక్ బాగుంటే నిలబడుతుంది. అప్పటికే మజిలీ, చిత్రలహరి 1-2 వారాలు పూర్తి చేసుకుని ఉంటాయి కాబట్టి సమస్య లేదు. ఆపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీతతో దిగుతాడు. పోలింగ్ అయిపోయినప్పటికీ ఏప్రిల్ 11 తర్వాత కూడా ఎవరు అధికారంలోకి వస్తారనే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంటుంది. పైగా ఇదే నెలలో కొన్ని పోటీ పరీక్షలు కూడా ఉన్నాయి. సో ఏప్రిల్లో సినిమాలకు పెద్ద సవాల్ ఎదురుకానుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.